ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. దేశీయ డిమాండ్, పటిష్టమైన పెట్టుబడుల అండతో భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రభుత్వ తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం జీడీపీ, జీఎస్టీ వసూళ్లు, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ రంగాలు జూన్ నాటికి బంపర్ గ్రోత్ నమోదు చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ ఏకంగా 7.7% వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు గతేడాది 7 నుండి 7.8% చేరింది. మ్యానుఫ్యాక్చరింగ్, సేవా రంగాలు, వినియోగం, పెట్టుబడులు ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ, పన్ను వసూలు, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఎంత జోరుగా సాగుతున్నాయో చెప్పడానికి ఇవే నిదర్శనం. జూన్లో స్థూల జీఎస్టీ వసూలు గతేడాదితో పోలిస్తే 13.9% పెరిగి ఏకంగా 1.95 లక్షల కోట్లకు చేరాయి. జూన్ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14.64% వృద్ధితో 5.21 లక్షల కోట్లకు చేరాయి. జూన్ 2026లో హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ PMI 54.2గా నమోదైంది. వరుసగా 37వ నెలలోనూ ఇది 50 పాయింట్ల కంటే ఎక్కువపైన కొనసాగుతూ స్థిరమైన వృద్ధిని చాటుతోంది. సేవా రంగం ఇండెక్స్ మే నెలలో 59.8కి చేరింది. కొత్త క్లయింట్లు, ఎగుమతుల డిమాండ్ పెరగడంతో నవంబర్ 2025 తర్వాత ఇదే అత్యుత్తమ వృద్ధి. 5 నెలల గరిష్టానికి భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచి మే నెలలో 5.1% చేరి 5 నెలల గరిష్టాన్ని తాకింది. విద్యుత్, గ్యాస్ సరఫరా రంగం 9.9% వృద్ధి చెందింది. మోటార్ వాహనాల రంగం 14.5%, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ రంగం 20.8% చొప్పున భారీ గ్రోత్ సాధించాయి. దేశంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మే నెలలో 2.51 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. రైల్వే భద్రత, సిగ్నలింగ్, కొత్త లైన్ల కోసం మే నెలల్లోనే ఏకంగా 84,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం.